అందరికీ నమస్కారం అండి. మనం ఏదైనా ఒక పని కావాలంటే మన వల్ల కాకపోయినప్పుడు ఇతరుల సాయం అనేది కోరుతూ ఉంటాం. వాళ్ళని బతిమలాడుతూ ఉంటాం. వాళ్ళు చేస్తారో లేదో అని భయపడుతూ ఉంటాం. ఇదంతా కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ కథ అనేది మీరు ఉన్నప్పుడు అసలు ఎవరిని ఆశ్రయించకుండా, ఎవరిని బతిమలాడకుండా, ఎవరిపైన ఆధారపడకుండా మన పని మనం ఎలా చేసుకోవాలో ఒక మంచి కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. సిరిపురో జమీందారు దాన ధర్మాలు చేయడంలో చాలా గొప్ప పేరే పొందాడు. మంచివాడు, అందరికీ కూడా లేదు అనకుండా ధర్మం చేస్తూ ఉంటాడు. పేదలకు, ఆర్తులకు, తన వద్దకు వచ్చిన అడిగిన వారికి లేదు అనకుండా దానం చేసే గొప్ప వ్యక్తి. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు జమీందారును దర్శించి ఏదో కొంత ధన సహాయం పొంది దానితో తన జీవనం గడుపుకుందామని దివాణానికి వస్తాడు. జమీందారు గారు వస్తారు. అక్కడ వేచి ఉండటం అని చెప్పారు. అప్పుడు అక్కడే పచారీలు చేస్తూ ఒక గంట శబ్దం వినపడ్డాయి. అది విన్న ఆ పేద బ్రాహ్మణుడు అక్కడున్న భటులతో జమీందారు గారు ఏం చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు వారు ఆయన తన ఏలుబడి ప్రాంతమంతా బాగుండాలని, అందరికీ కావలసిన ధాన్యం లభించేటట్లుగా పాలించే శక్తిని తనకివ్వమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు అని చెబుతాడు. ఆ మాటలు విన్న ఆ పేద బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన జమీందారు ఎవరో సాయం కోసం వచ్చారు అని చెప్పారు కదా, ఆ వ్యక్తి ఏడి అని అడుగుతారు. అప్పుడు అక్కడున్న భటులు జరిగిన విషయం వివరించి చెబుతారు. ఆ జమీందారు వెళ్ళి ఆ పేద బ్రాహ్మణుని పిలుచుకురమ్మని భటుల్ని పంపిస్తారు. భటుల చేత తీసుకురాబడిన ఆ పేద బ్రాహ్మణుడితో ఎందుకు అలా సాయం కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయావు అని అడుగుతారు జమీందారు ఆ బ్రాహ్మణుణ్ణి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటారు, అయ్యా, నేను మిమ్మల్ని సాయం అడగాలని వచ్చాను. కానీ ఆ సాయం చేసే శక్తి ఇవ్వమని మీరు ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. మీరు దేవుణ్ణి అడిగి నాకు ఇచ్చే బదులు నేనే ఆ దేవుణ్ణి అడిగితే సరిపోతుంది కదా. అందుకే ఆ దేవుణ్ణి నేనే ప్రార్థిస్తున్నాను. నేనే ఆ దేవుణ్ణి ప్రార్థిద్దామని వెళ్ళాను. చాలా హాయిగా ఉన్నాను ఇప్పుడు అని జవాబిచ్చాడు ఆ పేద బ్రాహ్మణుడు. కాబట్టి అప్పుడు చాలా సంతోషించి ఆ జమీందారు, చాలా గొప్ప పని, నేను ఇతరులకు సాయం చేయడం అనేది నాకు చాలా ఇష్టం. కానీ ఆ సాయం చేసే సామర్థ్యం, అంతటి శక్తి నాకు కావాలి కదా. కాబట్టి నేను భగవంతుడిని కోరాను అని చెప్తాడు. నువ్వు చేసింది కూడా మంచి విషయమే. భగవంతుడు మనకు అన్నీ ప్రసాదిస్తాడు. భగవంతుడిని మించి ఇక్కడ జరిగేది ఏమీ లేదు. అలాంటి దేవుణ్ణి ప్రార్థించటం చాలా ఉత్తమం అని ఇద్దరు కూడా మెచ్చుకుంటారు. లోకంలో సాయం కోసం ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకునే బదులుగా మన పని మనం చేసుకుంటూ ఆ దేవుని పాదాలు పట్టుకుంటే ఏ చింత లేకుండా పనులైపోతాయి. ఇది ఈ కథ అక్షరాల నిజమండి. మనం వారి మీద వేరి మీద ఆధారపడే బదులు మన వల్ల అవుతుంది అన్నప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మన వల్ల ఈ పని కాదు అని తెలిసినప్పుడు చక్కగా భగవంతుని శరణు వేడి ఆయన్నే నమ్ముకొని మనం దేవుణ్ణి ప్రార్థించి దేవుడి మీద నమ్మకం అనేది పెట్టుకున్నామనుకోండి, ఇక ఏముంది, తప్పకుండా మనకు ఆ పని నెరవేరుతుంది. మనం చేయగలిగే ఆ శక్తి భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు. ఇక ఈరోజు రెండవ కథ విందాం. ఒక రాజ్యంలో రాజుగారి పడక గదిలో అందమైన మంచాన్ని ఆశ్రయించిన ఒక నల్లి హాయిగా జీవిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కడుపార రాజుగారి రక్తాన్ని తాగేస్తూ ఉంటుంది ఆ నల్లి. ఒకరోజు వేరే ప్రాంతం నుండి ఒక దోమ వచ్చింది. రాగానే నల్లితో మాటలు కలిపింది. యోగక్షేమాలు కూడా తెలుసుకుంది. నల్లి, నీవెంతో గొప్పదానివి, అదృష్టవంతురాలివి. అందుకే రాజుగారి రక్తం రోజు తాగడానికి పెట్టి పుట్టావు. నేను నీ గురించి విని వచ్చాను. నాకు ఎప్పటి నుంచే ఒక సారాన్ని రాజుగారి రక్తం రుచి చూడాలని కోరికగా ఉంది. ఆ కోరిక నీ వల్లనే తీరుతుంది అని చెప్తుంది ఆ దోమ. అందుకే ఎంతో ఆశతో నీ వద్దకు వచ్చాను. ఈరోజు రాత్రి నీతో పాటుగా నేను కూడా విందు చేసుకుంటాను, సరేనా అంది దోమ. వద్దు బాబోయ్ వద్దు, నేను జాగ్రత్తగా రాజుగారు పడుకున్నాక తాగుతాను. నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటుంది నల్లి. నేను నువ్వు చెప్పినట్లు తాగుతాను, దయచేసి సాయం చెయ్యి. నువ్వు ఎంత గొప్పవానివంటే అంత గొప్పవానివి అంటూ విపరీతంగా పొగడటం మొదలుపెట్టింది దోమ. ఆ పొగడతకు లొంగిపోయింది నల్లి. సరేనంది చివరికి.
రాత్రి అయిపోయింది. రాజుగారు వచ్చి మంచం పైన వాలగానే వచ్చి కుట్టి వెళ్ళింది దోమ. నల్లి కాసేపు ఆగు అంటే సరేనంటూ మళ్ళీ మళ్ళీ కుట్టడం మొదలుపెట్టింది. నల్లి ఎంత మొత్తుకున్నా కూడా వినలేదు, ఆగలేదు దోమ. ఇంతలో నిద్రాభంగమైన రాజు, ఎవరక్కడ, మంచంలో ఏం చేరాయి, విపరీతంగా కుడుతున్నాయి అని పరిచారకులతో అంటాడు రాజు. మీకు వేరే మంచం సిద్ధం చేశాం రాజా, అక్కడ వెళ్ళి పడుకోండి, మేము ఈ మంచం అంతా పరిశీలించి బాగు చేస్తామంటారు ఆ పనివాళ్ళు. వారు వేరే మంచం సిద్ధం చేసి రాజుగారిని అక్కడ పడుకోమని చెప్పి ఈ మంచం దులిపి నల్లివి బయటపడింది. ఇంకేముంది, రాజుగారి మంచంలో చూసిన ఆ నల్లిని భటులు టపుక్కన చంపేశారు. అంతే, నల్లి చచ్చిపోయింది. ఏటో ఎగిరిపోయింది దోమ. దోమ మాత్రం తప్పించుకొనేసింది. అందుకే ఎవరు ఎన్ని అయినా సరే నోటికొచ్చినట్టు పొగుడుతూ ఉంటే పొట్టబిపోయి గొప్ప కోసం ఈ సాయం అవసరమా, చేస్తే మంచిదా కాదా అని, ముప్పు కలుగుతుందా లేదా అని ఆలోచించకుండా పొగడ్తకు లొంగిపోతే ఇలాగే నష్టం కలుగుతుంది. కొన్నిసార్లు ప్రాణాలకి ముప్పు కలుగుతుంది. అందుకే పొగడ్తలకు లొంగకూడదు. ఉదాహరణకి ఈ నల్లి పొగడ్తలకు లొంగకుండా చక్కగా దాని పని అది చేసుకుని ఉండి ఆ దోమ వచ్చేదానికి అనుమతించకపోతే చక్కగా రోజులాగే కొంచెం రక్తం తాగి హ్యాపీగా జీవిస్తూ ఉండేది నల్లి. రాజుగారి కూడా ఆ నల్లి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం పెట్టేది కాదు. కానీ దోమ పొగడ్తలకు పొంగిపోయి దోమ వచ్చేందుకు అనుమతించడంతో ఇప్పుడు నల్లి ప్రాణాలకి ముప్పు వచ్చేసింది. మనం కూడా చాలామంది పొగడ్తలకు లోనైపోయి ఆ పొగడ్తలకు పొంగిపోతూ ఉంటామండి. అది ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందువల్లంటే ఎవరైనా మనల్ని పొగిడారు అంటే ఒకే ఒక విషయం గుర్తుంచుకోవాలి, వారితో జాగ్రత్తగా ఉండాలి. వారు మనల్ని పొగుడుతున్నారు అంటే వారికి మన వల్ల ఏదో అవసరం ఉంది అని మాత్రం గ్రహించాలి. ఊరికే ఎవరో పొగిడితే ఎప్పుడు కూడా పడిపోకూడదని ఈ నల్లి కథ ద్వారా మీకు తెలియచేసుకున్నారు కదా. కాబట్టి పొగడ్తలకు పొంగిపోకండి, ప్రాణాలపై ముప్పు తెచ్చుకోకండి. ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.